అందరికీ నమస్కారం. మీ జీవితంలో ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నిన్నటి తప్పిదాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వచ్చి, ఆ రోజు ఇలా చేసి ఉంటే బాగుండేది అని బాధపడతారా? లేకపోతే, రేపు ఏం జరుగుతుందో అని భయపడుతూ ఉంటారా? మనలో చాలామంది గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ, భవిష్యత్తును ఊహిస్తూ భయపడుతూ జీవితాన్ని సాగిస్తున్నారు. కానీ నిజంగా మనకి ఉన్నదేంటంటే, ఇప్పుడే, ఈ క్షణమే. ఈరోజు మనం ఎఖార్ట్ టోల్ గారి ద పవర్ ఆఫ్ నౌ అనే అద్భుతమైన పుస్తకం గురించి మాట్లాడుకుందాం. ఈ పుస్తకం మన జీవితాన్ని పూర్తిగా మార్చగలిగిన శక్తి కలిగి ఉంది. ఈ క్షణాన్ని పరిపూర్ణంగా జీవించడంలో ఉన్న మాయాజాలం ఏమిటి? మనం ఈ క్షణాన్ని ఎలా ఆనందించగలం? ఈ ప్రశ్నలకు సమాధానం కనుగొనటానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మనం ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. ఒక చిన్న ప్రశ్న. మీరు నిజంగా ఎప్పుడు పూర్తి ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించింది? అంటే గతాన్ని గుర్తు చేసుకోకుండా, భవిష్యత్తు గురించి ఆందోళన లేకుండా. అది చాలా అరుదు, కదా? ఎందుకంటే మన మెదడు చాలా తెలివైనది, కాని అదే మన పెద్ద శత్రువు కూడా. ఎఖార్ట్ టోల్ అంటారు, యువర్ మైండ్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ సర్వెంట్ బట్ ఎ టెరిబుల్ మాస్టర్. అంటే, మీరు మీ మైండ్ని నియంత్రిస్తే, అది మీకు సహాయపడుతుంది. కాని అది మీపై పెత్తనం చెలాయిస్తే, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మన మెదడు ఏం చేస్తుందో తెలుసా? మన గతాన్ని తీసుకువస్తుంది. అప్పుడు ఇలా చేసి ఉంటే బాగుండేది అని బాధిస్తుంది. భవిష్యత్తు గురించి భయపెడుతుంది. రేపు ఏం జరుగుతుందో? ఇక్కడ అసలు విషయమేంటంటే, గతం కూడా లేదు, భవిష్యత్తు కూడా లేదు. మనకి ఉన్నది కేవలం ఇప్పుడు మాత్రమే. ఒకసారి ఈ కథ వినండి. ఒకరోజు గురువు తన శిష్యుడ్ని అడిగాడు, నువ్వు గతాన్ని చూశావా? శిష్యుడు చెప్పాడు, లేదు గురూజీ, అది కేవలం నా జ్ఞాపకాల్లో ఉంది. అలాగే భవిష్యత్తు? అది ఇంకా రాలేదు కదా? గురువు నవ్వుతూ అన్నాడు, అయితే మనం ఎందుకు లేని కాలం గురించి బాధపడాలి? ఇది నిజం కదా? మనలో చాలా మంది గతం గురించి బాధపడుతూ, భవిష్యత్తును ఊహిస్తూ తమ ఆనందాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. ఈ మాట పూర్తిగా అర్థం చేసుకోగలిగిన వాళ్ల జీవితాల్లో మాయాజాలం జరిగినట్టే. ఇప్పుడు మనకి తెలుసు, గతం, భవిష్యత్తు మాయలు మాత్రమే. కాని ఇప్పుడే జీవించడానికి ఏం చేయాలి? ఎఖార్ట్ టోల్ చెప్పిన కొన్ని శక్తివంతమైన పద్ధతులు ఇవి. మీ శ్వాసను గమనించండి. ఒక్కసారి ప్రయత్నించండి. కళ్ళు మూసి మీ శ్వాసను గమనించండి. ఒక్కసారి లోపలకి తీసుకుని, బయటకి వదలండి. ఈ క్షణం గురించి మాత్రమే ఆలోచించండి. ఇది చాలా చిన్న విషయమైనా చాలా శక్తివంతమైనది. మీరు చేస్తున్న పనిని పూర్తిగా ఆస్వాదించండి. మీరు టీ తాగుతున్నారా? కేవలం తాగేయకండి. దాని సువాసనను ఆస్వాదించండి. దాని వేడిని అనుభవించండి. ఇదే ప్రస్తుత క్షణంలో జీవించడం. మైండ్ మోసానికి గురికాకండి. మీ మైండ్ మీతో చాలా గేమ్స్ ఆడుతుంది. కానీ మీరు ప్రతిసారి, ఇది నిజంగా ఇప్పుడు అవసరమా అని ప్రశ్నించుకోండి. మనలో చాలామంది ఈ చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. రేపు ఏం జరుగుతుందో అనే భయం వల్ల మీరు ఈ క్షణాన్ని కోల్పోతారు. మీరు ఒక పాత దెబ్బ గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచించడం అంటే, ఒకే గాయం మీద 10 సార్లు కత్తితో కోయడం లాంటిది. దాన్ని వదిలేయండి. మనం బయటి ప్రపంచాన్ని మార్చలేం, కాని మన ఆలోచనా విధానాన్ని మాత్రం మార్చగలం. దాన్ని మార్చుకుంటే మన జీవితం మారిపోతుంది. ఇప్పుడు మనం ఇప్పుడే జీవించడం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రతిరోజూ ఎలా సాధన చేయాలో చూద్దాం. రోజూ 5 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టండి. ఏ పని చేసినా దాని మీద పూర్తి దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తే వాటిని పట్టించుకోకండి. ప్రతి క్షణాన్ని ఆనందించండి, ఎందుకంటే ఇదే నిజమైన జీవితం. ఎఖార్ట్ టోల్ ఏమంటారంటే, ద పాస్ట్ ఇస్ అ మెమరీ, ద ఫ్యూచర్ ఇస్ అన్ ఇల్యూజన్. ది ఓన్లీ రియాలిటీ ఇస్ నౌ. అంటే, గతం ఒక జ్ఞాపకం మాత్రమే, భవిష్యత్తు ఊహ మాత్రమే. నిజమైన జీవితం కేవలం ఈ క్షణం మాత్రమే. ఎఖార్ట్ టోల్ చెప్పినట్టుగా, లైఫ్ ఇస్ నౌ. దేర్ ఇస్ నో అదర్ మూమెంట్. మీకు ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడే జీవించండి. ప్రశాంతంగా ఉండండి.